బ్రేకింగ్ న్యూస్. ఆగ్నేయ ఆసియాలో మరో రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు పర్యాటక దేశాలే థాయిలాండ్, కంబోడియా. రెండు పక్కపక్కన దేశాలే. సుమారు 820 కిలోమీటర్ల సరిహద్దును కలిగిన దేశాలు ఇవి. థాయిలాండ్లో జనాభా ఎక్కువగా ఉంటారు, సుమారు 7 కోట్ల వరకు ఉంటారు. ఇటు కంబోడియాలో దేశం చిన్నదే, జనాభా కూడా తక్కువే ఉంటారు. కానీ ఇరు దేశాల్లో రెండు ఆలయాలు విషయంలో ఇరు దేశాలు కొట్టుకుంటూనే ఉన్నాయి. సుమారు 100 సంవత్సరాలకు పైబడి ఇరు దేశాల మధ్య వివాదం కనిపిస్తూనే ఉంది. అత్యంత పురాతన ఆలయాలు అక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు రెండు కూడా. ఈ ఆలయాల విషయంలో ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఈ విషయంపై వాదనలు జరిగాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాలు రెండు కంబోడియాకు చెందుతాయని తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో థాయిలాండ్ అంగీకరించింది కూడా. కానీ ఆ తర్వాత చూపించిన మ్యాప్లలో కంబోడియా తమ దేశానికి చెందిన సుమారు 5 మైళ్ళ విస్తీర్ణాన్ని కంబోడియా ఆక్రమించింది అంటూ థాయిలాండ్ ఆరోపిస్తోంది. అక్కడికి ఇప్పుడు డ్రోన్లను పంపిస్తూ ఉంది. అది వివాదాస్పద స్థలం. ఆ స్థలంలోకి ఇప్పుడు కంబోడియా డ్రోన్లను ఎందుకు పంపిస్తోంది అంటూ కంబోడియా ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు, కంబోడియా విజ్ఞప్తుల మేరకు ఇప్పటికే యునెస్కో ఈ రెండు ఆలయాలను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం, అందుకు కంబోడియా విజ్ఞప్తుల మేరకు ఇలా గుర్తించడాన్ని ఇటు థాయిలాండ్ తప్పుబడుతూ వస్తుంది. ఆ తర్వాత కూడా ఇరు దేశాల మధ్య చిన్న చిన్న వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఏకంగా ఇప్పుడు ఒకరికొకరు బాంబులు వేసుకునేంత వరకు వచ్చింది. ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా పైకి F-16 బాంబర్లను పంపించి అక్కడ ఇదిగో మీరు ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. F-16 యుద్ధ విమానాలను కంబోడియా వైపు పంపించి అక్కడ బాంబులను కురిపించింది. దీంతో ఈ వివాదం ఎటువైపుకు దారితీస్తుందనే ఆందోళన మళ్ళీ కనిపిస్తుంది. అదిగో చూడండి ఒకసారి, F-16 యుద్ధ విమానాలు కంబోడియా వైపుకు వచ్చి అక్కడ బాంబులను వేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాలకే ప్రీహ్ విహార్, దీని ప్రీహ్ విహార్ అంటాం. అక్కడ రెండు శివాలయాలు ఉన్నాయి. ఆ రెండు శివాలయాల విషయంలో గతంలో ఆ ఆలయాలు మా దేశానికి చెందినవని థాయిలాండ్ అనేది, లేదు మా దేశానికి చెందినదని ఇటు కంబోడియా అనేది. అంతర్జాతీయ న్యాయస్థానంలో దీనిపై పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. కేసులు నడిచిన తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం ఇవి కంబోడియాకే చెందుతాయి అని చెప్పింది. ఇది థాయిలాండ్ కంబోడియాకు సరిహద్దులకు దగ్గరలో ఉంటుంది, సరిహద్దుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పటికప్పుడు చినికి గాలివనగా మారుతున్నాయి. ఏదో ఒక వివాదం తలెత్తడం, కాల్పులు లాంటివి చోటు చేసుకోవడం, 10ల సంఖ్యలో పౌరులు చనిపోవడం లాంటి ఘటనలు, సైనికులు చనిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో కూడా కొంతమంది మరణించారు అని చెప్తూ ఉన్నారు. కంబోడియాకు చెందిన సైనికులు కూడా కొంత నష్టం జరిగింది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలను కంబోడియా వైపుకు పంపించింది. అదిగో చూడండి ఒకసారి, కంబోడియా గగనతలంపై థాయిలాండ్ పంపించిన F-16 యుద్ధ విమానాలు అక్కడ బాంబులను కురిపిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ వివాదం ఎటువైపుకు దారితీస్తుంది ఆందోళన కనిపిస్తుంది. అక్కడ మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు, థాయిలాండ్ మ్యాప్ను కూడా మీరు చూడొచ్చు, అలాగే కంబోడియా మ్యాప్ను కూడా మీరు చూడొచ్చు. విస్తీర్ణంలో థాయిలాండ్ చాలా పెద్దది, కంబోడియా థాయిలాండ్ కంటే చాలా చిన్న దేశం. జనాభా పరంగా కూడా థాయిలాండ్ కంబోడియా కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం. సుమారు 8 కోట్ల వరకు అక్కడ జనాభా ఉంటుంది. థాయిలాండ్లో 1.5-2 కోట్లకు మధ్యలోనే ఇక్కడ జనాభా ఉంటారు. కానీ ఈ రెండు శివాలయాల విషయంలో మాత్రం ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. చూడండి ఒకసారి, ఇదిగో థాయిలాండ్ ప్రయోగించిన బాంబర్లు వేసినటువంటి బాంబులతో అక్కడ ఎటువంటి విధ్వంసం జరుగుతుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది కంబోడియాలో థాయిలాండ్ ఇప్పుడు ఏకంగా యుద్ధ విమానాలను పంపించి మరి అక్కడ విధ్వంసానికి పాల్పడింది. ఇటు కంబోడియా కూడా తన దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకులను ఉపయోగించి థాయిలాండ్ వైపు, కంబోడియా నుంచి థాయిలాండ్ వైపు దూసుకువెళ్తున్న శతజ్ఞులను కూడా మీరు చూడొచ్చు. యుద్ధ ట్యాంకులను ఉపయోగించి అటువైపు షెల్స్ని ప్రయోగిస్తూ ఉంది. కానీ థాయిలాండ్ మాత్రం ఏకంగా యుద్ధ విమానాలను కంబోడియా వైపు పంపించి గగనతల దాడులకు సిద్ధమవుతుంది, గగనతల దాడులకు పాల్పడుతుంది. ఒక యుద్ధ విమానాన్ని కూడా అక్కడ కూల్చివేసిన దృశ్యాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ 2 యుద్ధ విమానాలు వెళ్ళాయి. ఒక యుద్ధ విమానం అక్కడ కూలిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ యుద్ధం ఎటువైపుకు దారి తీస్తుంది అనే ఆందోళన కనిపిస్తుంది. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, 2 శివాలయాల విషయంలో కంబోడియా థాయిలాండ్ మధ్య ఎప్పటి నుంచో
విభేదాలు ఉన్నాయి. కానీ అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో వివాదం సద్దుమణిగినట్టు కనిపించిన అడపాదడపై ఎప్పుడో ఒకప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న యుద్ధ వాతావరణానికి కారణం ఏంటి? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఫ్రెంచ్ వాడు పరిపాలించినప్పుడు పోతూ ఇద్దరి దేశాల మధ్య ఓ సరిహద్దు రేఖ గీచుకుంటూ పోయాడు. దాంట్లో ఈ ప్రేవ్ విహార్ అనేది ఒక హిందూ దేవాలయము. సో అది కాంబోడియా వైపు వచ్చింది. సో దాంతో అప్పటి నుంచే వివాదం చెలరేగుతుంది. తాజాగా అది 1954 తర్వాత కంబోడియాకి ఎప్పుడైతే స్థాయి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు అదంతా కూడా దాని ఆధీనంలోకి వచ్చింది, దాని ఆధిపత్యంలోకి వచ్చింది. వాస్తవానికి ప్రేవ్ విహార్ అనేది ఒక సంస్కృతి వర్డ్ అది. సో వాస్తవానికి కంబోడియా, థాయిలాండ్ లో కూడా హిందూ మత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సరిహద్దు వివాదమే ఇప్పుడు చిలికి గాలివానగా మాత్రం 2008లో కూడా ఒకసారి దీని గురించి అప్పుడు కంబోడియాలో ఉన్న దేవాలయం సంబంధించినటువంటి రాళ్లు పడగొట్టారంటూ థాయిలాండ్ పై ఆరోపణలు వచ్చాయి. 2011లో గూగుల్ మ్యాప్స్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా నడుస్తోంది. అప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకొని కూడా కంబోడియా వైపే తీర్పిచ్చినప్పటికీ కూడా థాయిలాండ్ ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ తాజాగా ఇది ఎప్పటి నుంచో ఘర్షణ చెందుతున్నాయి. పోయిన మేలో ఒక సైనికుడిని చంపారు ఇక్కడ కంబోడియా వాళ్ళు. థాయిలాండ్ సైనికుడిని చంపడంతో ఘర్షణ మరింత ముదిరిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది. ఉదయం 7:30 ఇటు కంబోడియా వైపు నుంచి తొలుత థాయిలాండ్ వైపు కాల్పులు జరిగాయి. BM-1 గ్రెనేడ్ రాకెట్ లాంచర్లతో దాడులు జరిపారంటూ థాయిలాండ్ ఆరోపిస్తుంది. కాదు థాయిలాండే మొదట అక్కడి నుంచి యుద్ధం జరిపారు. F-16 ఫైటర్ జెట్లతో తమపై విరుచుపడ్డారంటూ కంబోడియా ఆరోపిస్తుంది. అంటే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి 12 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో థాయిలాండ్ వైపు ఉన్నటువంటి ఆసుపత్రి, ఒక స్కూలు, ఈ ప్రాంతంలో కొంతమంది చిన్న పిల్లలు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు అయితే చెలరేగుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ ఆగ్నేయ ఆసియాలో కొత్త యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజు మనకు తెలిసిందే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఇరాన్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ హమాస్, తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దక్షిణాసియాలో, తాజాగా ఇప్పుడు ఆగ్నేయ ఆసియాలో మరొక యుద్ధం. ఇప్పుడు 2 ఆసియా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది ఒక రకంగా ప్రస్తుతానికైతే పరిస్థితి సర్దుమణిగినప్పటికీ నివురుగబ్బన నిప్పులాగానే కనబడుతోంది. యుద్ధ వాతావరణం అయితే ఇంత చల్లన్నట్టుగా కనబడలేదు. థాయిలాండ్ కంబోడియా మధ్య చాలా సంవత్సరాలు కొనసాగుతున్న ఈ సరిహద్దు వివాదం అయితే మళ్ళీ తీవ్రమైంది. సో 2 దేశాల మధ్య సరిహద్దుల కాల్పుల్లో థాయిలాండ్ వైమానిక దళం కంబోడియాలోని 2 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. అలాగే కంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా చెప్తున్నారు. F-16 జెట్లతో ఈ దాడులు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇటు థాయిలాండ్ లో కంబోడియా జరిగిన దాడిలో థాయిలాండ్ లో గ్యాస్ స్టేషన్ ధ్వంసమైంది, ఒక ఆసుపత్రి ధ్వంసమైంది. రామ్దాస్, నిజానికి ఇరు దేశాలు కూడా పర్యాటక దేశాలు, పర్యాటకులు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి దేశంలో భారతీయులు కూడా అక్కడికి ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఆ 2 దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే, 2 దేశాలు ఒకరిపైన ఒకరు బాంబులు విసురుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళే పర్యాటకులపై దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పటికీ అమెరికా కూడా తన పౌరులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో టూరిస్టులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు, ఆ దేశాలకు ప్రస్తుతం పర్యటనలు రద్దు చేసుకోవాలి, ట్రావెలింగ్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ అమెరికా చెప్తోంది. మిగతా కొన్ని పశ్చిమ దేశాలు కూడా అదే అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అమెరికన్ ఎంబసీ అయితే తన పౌరుల కోసం ఇప్పటికే ఈ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇక దాంతో పాటు ముఖ్యంగా ఈ కంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది. అలాగే మరోవైపు ఇటు థాయిలాండ్ లో ఇటు పుకెట్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, బీచ్లు అన్ని కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలకు కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ ఇది సరిహద్దులో జరుగుతున్న యుద్ధం. కానీ సెంట్రల్ థాయిలాండ్ లో అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. అలాగే కాంబోడియాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఎఫెక్ట్ అయితే లేదు. కానీ సరిహద్దులు జరుగుతున్న వివాద నేపథ్యంలో ఇది ఎటు రూపుదాల్చుకోబోతుంది. ఒకవేళ యుద్ధంగా పరిణమిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో ఆయా దేశాలకు ఇప్పటికే అటు వెళ్ళొద్దని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఇటు థాయిలాండ్ అటు కంబోడియా ఈ 2 దేశాలు కూడా పరస్పరం యుద్ధం చేసుకుంటున్న ఈ నేపథ్యంలో మరొకసారి ఆగ్నేయ ఆసియాలో ఈ 2 దేశాల మధ్య మరి అంటే ఈ రెండు దేశాల యుద్ధ వాతావరణం విషయంలో మిగిలిన దేశాలు ఎవరికైనా సపోర్ట్ చేసే విధంగా ఏమైనా కనిపిస్తోందా? ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసిన మైన్స్ని పేల్చారు, మా దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఉపయోగించారు అని థాయిలాండ్ చెప్తూ ఉంది. కంబోడియా రష్యా నుంచి కొనుగోలు చేసిన మైన్స్ని మా ప్లేస్లో ఉంచి విధ్వంసానికి పాల్పడ్డారు అని చెప్తోంది. అంటే ప్రత్యక్షంగా ఏ దేశాలు కూడా ఇప్పటి వరకు యుద్ధానికి సంబంధించి ప్రకటనలు అయితే
చేయలేదు కానీ పరోక్షంగా ఆయా దేశాలు వివిధ దేశాల నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయుధ సామాగ్రిని అయితే వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రెండు దేశాల సరిహద్దు వివాదం వాస్తవంగా ఈ రెండు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. సో ఆ 1907లో అప్పుడు ఫ్రెంచ్ పాలన సందర్భంగా రూపొందించిన మ్యాప్ల కారణంగానే అదొక అస్పష్టమైనటువంటి సరిహద్దు రేఖ. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఇలాంటి గొడవే. అప్పుడు కూడా బ్రిటిష్ వాడు పరిపాలించి పోతూ డ్యూరాండ్ లైన్ అంటే ఒక గీత గీసిపోయాడు ఆ కొండల మధ్య. పాకిస్తాన్ లో కొండల మధ్య గీత గీసిపోయిన సందర్భంలో అప్పుడు ఇలాంటి గొడవే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో. సో అక్కడ అదే సరిహద్దు వివాదం. మన ఇండియా పాకిస్తాన్ కూడా ఇలాంటి సరిహద్దు వివాదాలే. తాజాగా ఈ థాయిలాండ్ కంబోడియా కూడా ఫ్రెంచ్ వాళ్ళు గీసిన గీత సరిహద్దు గీత వల్ల దీర్ఘకాలిక వివాదం అయితే కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి అంటే ఈ ప్రేమ్ విహార్ ఏదైతే ఉందో టెంపుల్ ఆ పురాతన ఖైర్ ఆలయం చుట్టూ అయితే ప్రస్తుతం అక్కడే సెంట్రిక్ గా ఇదంతా పరస్పరం దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సొరిన్ ప్రావిన్స్ అలాగే ఒడ్డార్ మిన్చి ప్రావిన్స్ కంబోడియాలో సరిహద్దులో ఇక్కడ కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. రెండు సైనికుల మధ్య భారీ ఆర్టిలరీ గన్స్ రాకెట్ లాంచర్లతో BM-21 రాకెట్ లాంచర్లతో దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. థాయిలాండ్ సైన్యం అయితే కంబోడియా డ్రోన్లను గుర్తించి తర్వాత భారీ ఆయుధాలతో కూడిన కంబోడియన్ సైనికుల స్థావరాల వైపు ఏకంగా F-16 ఫైటర్ జెట్లతో దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పరస్పరం దాడులైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో వాళ్ళ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే గురిపెట్టి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ దాడులు అంటే ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభం అయిందా అనే డౌట్స్ కూడా వస్తాయి. ప్రస్తుతం రిజల్ట్ కూడా అదే స్పందిస్తున్న పరిస్థితి. ఏదేమైనా మరొక యుద్ధం మనం ఇక్కడ యుద్ధ రూపంలో చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా అంటే ఇప్పటికే ఒకవేళ దౌత్యపరంగా కాకపోయినా పర్యాటకులు ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వెళుతూ ఉంటారు కాబట్టి ఇతర దేశాలు ఏదైనా వాళ్ళ ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా చొరవ తీసుకునే అవకాశం ఉందా? భారత్ నుంచి మరీ ఎక్కువగా అక్కడికి పర్యాటకులు వెళుతూ ఉంటారు. డెఫినెట్ గా ఆయా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఇక్కడ మేము యుద్ధానికి దిగుతున్నామంటూ ప్రకటిస్తున్నాయి. కంపెనీ అదే చెప్తుంది, ఇక్కడ థాయిలాండ్ కూడా అదే చెప్తుంది. అయితే ఈ పరిణామాలన్నింటి కూడా వెంటనే దీనికి ఒక పొలి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా అంతర్జాతీయ న్యాయస్థానం మరొకసారి జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అలాగే కొన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ అంశంలో కొంత జోక్యం చేసుకునే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. యునైటెడ్ నేషన్స్ లో కూడా ఈ ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తుంది. థాయిలాండ్ కంబోడియా మధ్య ఈ పొరుగు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం అయితే ఇప్పుడు నాటకీయంగా మారుతుంది. రైట్, నిజానికి ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూడొచ్చు. గతంలో థాయిలాండ్ ప్రధాని కూడా కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్లో మాట్లాడారు అని ఆ ఫోన్ కాల్ లీక్ కావడంతోనే షినవ్రత తన ప్రధాన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఇరు దేశాలు బాంబులను కురిపించుకుంటూ ఉన్నాయి. ఏ దేశం కూడా ఇక్కడ తగ్గుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఒక దేశం F-16తో విరుచుకుపడుతూ ఉంటే వీళ్ళు కూడా వాటిని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. F-16 యుద్ధ విమానాలపైకి ఇటువైపు నుంచి వాటిని కూల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక విమానం అక్కడ కూలిపోతున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. రామ్దాస్. రైట్, ఆగ్నేయాసియాలో రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. థాయిలాండ్, కంబోడియా రెండు దేశాలు కూడా ఒక దేశం పైకి మరొక దేశం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ రెండు దేశాల్లో రెండు శివాలయాల గురించి ఈ రెండు దేశాలు కొట్టుకుంటూ ఉన్నాయి. ప్రేమ్ విహార్ ప్రదేశంలో ఉన్నటువంటి రెండు శివాలయాలు మాకు చెందుతాయని వందల ఏళ్ళ నుంచి ఇద్దరు వాగ్వాదం చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో కూడా యుద్ధ వాతావరణం కనిపించేది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇరు దేశాలు కేసు వేయడంతో అక్కడ వాదనలు జరిగిన తర్వాత కంబోడియాకే ఆ ఆలయాలు చెందుతాయి అని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. ఆ తర్వాత కంబోడియా విజ్ఞప్తుల మేరకు యునెస్కో ఈ ఆలయాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్టుగా ప్రకటించింది. దాన్ని థాయిలాండ్ వ్యతిరేకించింది. థాయిలాండ్ వ్యతిరేకించడంతో మళ్ళీ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూసాం, షినవ్రత థాయిలాండ్ ప్రధాని కాంబోడియా మాజీ ప్రధానికి ఫోన్లో మాట్లాడారు, అంకుల్ అంటూ సంబోధించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ కాల్ బయటకు రావడం, లీక్ అవడం, సొంత పార్టీ నుంచే షినవ్రతపై విమర్శలు రావడం,
తను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. సో ఈ కంబోడియా థాయిలాండ్ మధ్య ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సుమారు 800 కిలోమీటర్ల మేర సరిహద్దు రేఖ ఉంది. అయితే ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య మనకి ఎప్పుడు సరిహద్దులు ఎలాంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుందో, థాయిలాండ్ కాంబోడియా మధ్య కూడా అలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే సరిహద్దు అస్పష్టంగా ఉంది అని చెప్తున్నారు. కాంబోడియా థాయిలాండ్కు చెందిన సరిహద్దు రేఖను ఒక 4 మైళ్ళ దూరం, సుమారు 5 మైళ్ళ దూరం జరిపేసింది అని థాయిలాండ్ ఆరోపిస్తుంది, ఆక్రమించుకుంది అని థాయిలాండ్ ఆరోపిస్తుంది. లేదు, అది మా దేశానికి చెందిన భూభాగమే అని ఇటు కాంబోడియా అంటూ ఉంది. అక్కడ ఇటీవల ఒక డ్రోన్ను పంపించారు. అక్కడ డ్రోన్లు చక్కర్లు కొట్టడంతో థాయిలాండ్ దాన్ని వ్యతిరేకించింది. అంతేకాదు ఆ ప్రదేశంలో కొన్ని ల్యాండ్ మైన్స్ పేలాయి. అయితే ఆ ల్యాండ్ మైన్స్ను కాంబోడియా పేల్చింది అని థాయిలాండ్ ఆరోపిస్తుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ల్యాండ్ మైన్స్ అక్కడ పెట్టారు అని కాంబోడియా థాయిలాండ్ ఆరోపిస్తోంది. లేదు, ఇది ప్రేవ్ విహార్ పరిధిలో దగ్గరలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ పేలులు జరిగే, వాటికి మాకు సంబంధం లేదు అని ఇటు కాంబోడియా అంటూ ఉంది. సో ఇది చినికి గాలివానగా మారి ఇప్పుడు ఏకంగా యుద్ధ విమానాలతో యుద్ధాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి అందరికీ కారణం ఈ కాంబోడియాలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం కాంబోడియాకు చెందినవిగా ప్రకటించిన 2 శివాలయాల కేంద్రంగానే ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా కొనసాగుతుంది. అయితే థాయిలాండ్కి కాంబోడియాకి ఎక్కువ మంది భారతీయులు వెళ్తారు. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటుంటారు. భారతదేశం నుంచి ఇంకా ఎక్కువ పర్యాటకులు థాయిలాండ్కి వెళుతూ ఉంటుంటారు. థాయిలాండ్లో ఆ పరిసరాల్లో తిరిగి వారం రోజులు 10 రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఇండియాకు వస్తూ ఉంటుంటారు. సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించడంతో థాయిలాండ్కి వెళ్ళే పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. థాయిలాండ్కి వెళ్ళే పర్యాటకులు కొంచెం ఆలోచించుకోండి, లేదంటే పర్యటనను వాయిదా వేసుకోండి అంటూ అమెరికా కూడా విజ్ఞప్తులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చూడండి ఒకసారి, అదిగో కాంబోడియాపై F-16 యుద్ధ విమానాలతో విరుచుకుపడినటువంటి దృశ్యాలు. సో ఇలాంటి యుద్ధ వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉండటంతో థాయిలాండ్కి వెళ్ళే భారతీయులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో? ఒకవేళ మీరు థాయిలాండ్లో ఆల్రెడీ ఉన్న పర్యటనకు అక్కడికి వెళ్ళి ఉన్న తెలుగువారైతే అక్కడ ఏదైనా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, మీకు ఏదైనా ఇబ్బంది, భయం అని అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ 2 దేశాల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరం ఉంది. 2 కూడా పర్యాటక దేశాలు కాబట్టి ప్రపంచం నలుమూలల నుంచి పౌరులు అక్కడికి వస్తూ ఉంటుంటారు. సో 2 దేశాలు ఇలా కొట్టుకోవడం కారణంగా ఏ దేశానికి చెందిన పౌరులకైనా ఇబ్బంది తలెత్తితే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 పర్యాటక దేశాలు, కేవలం ఆ 2 దేశాలు కొట్టుకుంటే ఆ పర్యవసానం ఆ దేశాల మీదే కాదు, ఇతర దేశ పౌరులపైన ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 దేశాలు కొంత శాంతియుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని అంతర్జాతీయ సమాజం కూడా చెప్తుంది. మరి చూద్దాం, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందా, లేదంటే మళ్ళీ ఇరు దేశాలు ఇంకా కవ్వింపు చర్యలకు బాంబులు వేసుకునే పరిస్థితికి వస్తాయా, ఏం జరుగుతుందో చూద్దాం. Пиздец, просто пиздец. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.